అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. అబ్బబ్బా ఏం భక్తులు రా గింతగనం వచ్చిర్రు గుళ్ళకు. వైకుంఠ ఏకాదశి కదా, అదే అంటున్నారు వైకుంఠ ఏకాదశి శానమచ్చి శకునమని. శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతోని భూలోకానికి వచ్చి భక్తులను అనుగ్రహిస్తాడని మనోళ్ళ నమ్మకం. అందుకేనా భక్తులు ఈ తీర్ల కదలొచ్చిర్రు. అందుకే ఏడుకొండలవాడి తీర్థం గోవింద నామాలతోని మోగిపోయింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల కొండ గోవింద నామాలతోటి మారు మోగిపోయింది. వైకుంఠ ఏకాదశి భక్తులు దండిగా కొండ మీదకి కదలొచ్చిండ్రు. ఇక రాత్రి 1:30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు షురు చేసిండ్రు. మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సినిమాలను లోపటికి పంపిండ్రు. ఇక చిరంజీవి సారోళ్ళ ఇంటామే పిల్లలు కూడా వచ్చిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి సారు ముందుగానే పోయిండు కుటుంబంతోని. అందరూ లైన్ల నిల్చొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశని చూడుండ్రి. గుడి లోపట బయట కనరో భాగ్యము కలియుగ వైకుంఠం అనేటట్టు పూలతోని పండ్లతోని డెకరేషన్ చేసిండ్రు. ఆపద మొక్కులవాడ, అనాథ రక్షక, గోవింద గోవింద అని అనుకుంటా భక్తులు లైన్లల్లా ఎంకన్న స్వామిని వేడుకుంటా దండాలు పెట్టుకుంటా దర్శనానికి కదిలిండ్రు. అవునమ్మా, మీకు దర్శనం మంచిగా అయిందా? ఏర్పాట్లు ఎట్లున్నాయి? పర్లేదు, మంచిగా దర్శనం అవుతుంది. ఎవరికి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు బాగున్నాయి. పోయినసారి కంటే ఎక్సలెంట్ చేశారు సార్. ఈసారి దర్శనం కానీ తోపులాట కానీ ఏమీ లేదు సార్. అక్కడ ఫుడ్ కానీ పిల్లలు, చిన్న పిల్లలు కూడా ఏడవకుండా మంచిగా తీసుకొని లైన్లలో చాలా బాగా తీసుకొచ్చారు సార్. ఎక్సలెంట్ సార్ ఈసారి. ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా పోయి స్వామివారి దర్శనం చేసుకుంటే మోక్షం వస్తుందని భక్తుల నమ్మకం. ఆ స్వామివారి కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలి. ఆహా, ముక్కోటి సంబరం ముల్లోకాల దేవతలు మురిసిపోయే రీతిలో సాగినేరా. ఏ గుడి చూసినా వైకుంఠమే భక్తుల కోలాహలమే. హరినామ కీర్తనలు, గోవింద నామాలు, రంగురంగుల పూలు, వేలల్ల భక్తులు. శ్రీరంగం నుంచి శ్రీశైలం దాకా, కదిరి నరసింహం నుంచి కొండగట్టు దాకా వెంకన్న కొల్పులే భక్తుల మొక్కులే. ఇక భద్రాచలమంతా భక్త జనసంద్రమైంది. యాదగిరులన్నీ మారు మోగుతున్నాయి. ఇక ఎప్పుడు కాదు గాని కండ్లార స్వామివారిని చూసి భక్త సందోహాన్ని వీక్షించి తరించి తీరాల్సిందే. ముక్కోటి పర్వదినాన 2 తెలుగు రాష్ట్రాలల్లా ఆధ్యాత్మిక కళ సంతరించుకున్నది. ఊరూరా వాడవాడన హరినామ కీర్తనలతోటి అలరారుతున్నాయి. దీపాల కాంతులల్లా దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతున్నాయి. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మిక కదా. అందుకే ఆ స్వామిని దలుచుకొని కొలుసుకొని కండ్లారా చూసుకొని మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. భద్రాద్రి రామయ్య సన్నిధి ఏగిళ్లు వారకముందే భక్తజనుల సంద్రమైంది. మంచు దుప్పటి వీడకముందే భక్తుల సందడి మొదలైంది. చలిని
సైతం లెక్క చేయకుండా స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టిరు జనాలు. ఇక కొండగట్ట అంజన్న ఆలయం, యములాడ రాజన్న నిలయం, యాదాద్రి లక్ష్మీనరసింహుని క్షేత్రం, సింహాచలం అప్పన్న, కదిరి నరసన్న, శ్రీశైలం మల్లన్న 2 తెలుగు రాష్ట్రాలల్లా ఏ గుడి చూసినా ముక్కోటి సంబరమే, భక్తజన సంద్రమే. జూబ్లీహిల్స్ టీటీడీ గుడికి జనప్రవాహమే కదిలింది. ఇగట్టు తమిళనాడు దిక్కు వైష్ణవాలయాన్ని వైకుంఠ శోభ సంతరించుకుంది. శ్రీరంగం అంత దీపాల కాంతులలో వెలిగిపోతుంది. అర్ధరాత్రికెళ్లి మొదలుపెట్టి స్వామివారి ఉత్తరద్వార దర్శనానికి బాలుదేరు భక్తులు. మొత్తానికి ముక్కోటి కాంతులు అందరి జీవితాలలో నిండేటట్టుగా ఆ స్వామివారే చూడాలి. అందరి ఇల్లు చల్లగుండాలని కోరుకుంటా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మీకు కూడా. బాయిల కప్పలెక్క ఇంకెన్ని రోజులు నీతో నాకు తిప్పలు. బాయిలున్న మనం బయట ప్రపంచానికి వచ్చే యాంకర్లమైనం, సెలబ్రిటీలమైనం. ఇది కాకుండా నీకు ఇంకా కొత్త ప్రపంచం కావాల్సి వచ్చిందా? అరే తెల్లారితే కొత్త ఏడాది 31st దావత్ అంటే ఎట్లా ఉండాలి? శివ శివ, ఇవాళ పండుగ తిని తాగే ముచ్చట్లయితే చెప్పకు. హరి కనీసం ఊర్లు టూర్ల గురించి అన్న మాట్లాడొచ్చా? అదెంత పని? ఏ గుడికి పోతావు చెప్పు? పూజలు ఇవాళ అయిపోయినాయి కదా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి ఆలోచించు కొంచెం. ఓ పంజయ్, కులు మనాలి ఓకేనా? ఓకే, ఎప్పుడు కదా? ఇప్పుడే. ఇప్పుడు ఎట్లా? అట్లా జీతాల కోసం పరుగులు, ఉరుకుల పరుగుల జీవితాలు. పొద్దున్న లేస్తే ఆఫీసులు, ఉద్యోగాలు, చదువులతో అలసిపోయి జనం ఒక్క రోజన్నా ప్రకృతికి దగ్గరగా, ఒత్తిడికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎప్పుడు అయ్యే పనులు చేస్తే పనితో పాటుగా జీవితం కూడా బోర్ కొడుతుంది. అప్పుడప్పుడన్నా చిల్ కావాలి కదా. అందుకే కొత్త ఏడాదికి కొత్త కొత్త ఆశలకు స్వాగతాలు వలకేతందుకు కొత్త కొత్త జాగాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ప్రకృతిని ఆస్వాదించుకుంటేనే పండగ వేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇక న్యూ ఇయర్ వచ్చిందంటే మనాలి గురించి వేరే చెప్పేదేముంటది? కొండలు గుట్టల నడుమ, నో ట్రాఫిక్, నో పొల్యూషన్, ఓన్లీ ఎంజాయ్మెంట్. చేతి నిండా పైసల కన్నా మనసు నిండా ఆనందం మిన్నా. అట్లాంటి అనుభూతుల్ని, ఆనందాన్ని నింపుకోవాలంటే షాపింగ్లతోటో దావత్లతోటో రానే రాదుల్లా. ప్రకృతికి దగ్గరగా బతకాలే, మనదైన ప్రపంచాన్ని ఎతుక్కోవాలి. అందుకే చల్లటి మంచుతోటి కప్పిన కొండలల్లా అయిన వాళ్ళ నడుమ ఆలను వాళ్ళు మర్చిపోయి ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు అరుణాచల్ ప్రదేశ్ లో చూడుర్రి, చలికాలంలో సన్ రైజ్ పండుగ చేసుకుంటున్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ పండుగకు కూడా జనం ఏ తీరులో తరలొచ్చిర్రో చూడుర్రి. గజిబిజి గందరగోళం నుంచి ప్రశాంతమైన ప్రకృతిలా సేదతీరుతున్నారు పర్యాటకులు. పాతేడాది వెళ్ళిపోతుంది కదా, ఏమన్నా ప్లాన్ చేద్దామా? ఏం చేద్దాం చెప్పు? మొగోళ్ళ కంటే బార్లా తెరిచిర్రు, వైన్ స్కూల్లో పెడతారట. మనకే ఏం లేదు. పెడతారు. అటెనక పోలీసు వాళ్ళు పెడతారు, నోట్ల రిమ్మ మీటరు. నేను కూడా గదే చెప్పిన మా తమ్ముడు చంద్రగాడికి, దావత్ బయట అయ్యకరా అని. మంచి మాట చెప్పినావు. కానీ ఆడెక్కడ వింటున్నాడు? మొన్ననే మా బాబాయ్ సర్పంచ్ అయ్యిండు, ఫోన్ కొడితే చాలు ఎస్ఐ ఇడిచిపెడతారా అంటున్నాడు. సర్పంచ్ బాబాయిని కూడా లోపల మడత పెట్టేస్తారని చెప్పకపోయినా? ఆడి ఇంటలేడురా, తాగి దొరికితే సర్పంచ్ మావోడే అని చెప్తే చాలు ఇంటికి ఇడిచిపెడతారని అనుకుంటున్నాడు. అంత లేదమ్మా, మా బాబాయ్ సర్పంచి, మా అయ్య ఉప సర్పంచి, మా మామ మండల ప్రెసిడెంట్ అని చెప్తే ఇంటరని అనుకుంటున్నావా? తాగింది గట్టిగా దించుతారు. అంటే వాళ్ళ పవర్ ఏం పనిచేయదారా? ఇక పవర్ లేదు, గివర్ లేదు. సజ్జనార్ సార్ ఏం చెప్తున్నాడో చూడు. పాతేడాది పోతున్నది, కొత్త సంవత్సరం వస్తున్నదని రోడ్ల మీదనే తాగుతాం, ఊగుతాం, మీదికెళ్ళి బండ్లు పట్టుకొని నడుపుతామంటే కుదరదని అంటున్నాడు సిటీ కొత్తవాళ్ళు సజ్జనార్ సారు. తాగి పోలీసు పట్టుకున్నాక మా నాయన తెలుసునా, మా మామ తెలుసునా, మా బాబాయికి ఫోన్ కొడతామని డ్యూటీలున్న పోలీసులను సతాయించి ఎక్కువ చేయొద్దు, కేసుల పాలు కావద్దునని ట్వీట్ తోని స్వీట్ వార్నింగ్ ఇచ్చిండు. సీఎం సుట్టమైన కమిషనర్ కజిన్ అయినా కేసు గట్టుడే, బండి సీజ్ చేసుడే, కోర్టులో గలుసుడే అని అంటున్నాడు. అందుకే తాగినాక దొరికి లాయర్ గురించి గూగుల్ దేవులాడే బదులు ముందుగాలే క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి క్షేమంగా పోరని అంటున్నాడు. కానీ సజ్జనార్ సార్ ట్వీట్లు చూసిర్రా నుల్లా ఎంత ఎటకారంగా పెట్టిండో. సార్ కూడా మీమ్స్, సోషల్ మీడియాను బాగానే ఫాలో అవుతున్నాడు.
మియా పెగ్గేసినవా? అయితే స్టీరింగ్ కు సలాం కొట్టి క్యాబ్ ఎక్కు. గూగుల్లో లాయర్ కోసం వెతికే కంటే క్యాబ్ కోసం వెతుకుడు మంచిదని సురుకులు పెట్టిండు తాగేటోళ్లకు. ఇక మీ ఇష్టం, తాగద్దని పోలీసులు చెప్తలేరు గాని తాగి రోడ్ల మీదకైతే రావద్దని అంటున్నారు. అటెంకా చెప్పలేదని అయితే అనుకోర్రి. అందాలలో అహో మహోదయం, భూలోకమే నవోదయం. ఏంది మంచు లొకేషన్లు మనసులకెళ్ళి ఓతలేనట్టున్నాయి? నాకే గనక రెక్కలుంటేనా అవ్వ తోడు నువ్వు మాకు దొరకకపోదు. ఆ పక్షుల లెక్క నేను కూడా ఎగిరి ఎక్కడికైనా పోయేదాన్ని. నీ ఆశలకు మాత్రం రెక్కలున్నాయిరా, నువ్వు ఎంత దూరమైనా ఎగిరిపోతావు. నేనే గనక పక్షినైతే కోష్ని ఎవరైనా కోటీశ్వర్ కావాలని అనుకుంటారు, పెద్ద పేరు తెచ్చుకోవాలని అనుకుంటారు. నువ్వేంది పక్షినైతే అంటావు? అరే ఏమైంది? ఏందుల్లా మనకెప్పుడు గానారని కొత్త కొత్త పక్షులు లెక్క కొడుతున్నాయి కదా, అదే తుత్తుకుడి స్పెషల్. మన దగ్గర కొల్లేరు సరస్సుకు కొంగలు కోలాహలం ఉన్నట్టు దేశ విదేశాల పక్షులు ఈ తమిళనాడులున్న తూతుకుడికి తాకిడుంటదన్నట్టు. చలికాలం వచ్చిందంటే మనోళ్ళు వెకేషన్లు ఎత్తుక్కున్నట్టు పక్షులు కూడా పక్క దేశాల బాట పడతాయి. ఫ్లెమింగోలు, రోజెస్ స్టార్లింగ్ అని ఇట్లా కొత్త కొత్త పక్షులు విడిది కోసం వస్తాయన్నట్టు. అసలే చలికాలం, ఆపై పక్షుల రాక ఇక ఆ ప్రదేశం అంతా అందానికి పర్యాయ పదంగా మారుతుందంటే నమ్ముండ్రి. రకరకాల పక్షులు కిలకిల రావాలతోటి, పర్యాటకుల సందడితోటి కన్నులకు పండుగ, మనసుకు ఆనందం అంటే నమ్ముండ్రి. మందుబాబుల ముందు చూపుకు దండమయ్యా. మరి అత్యవసర సర్వీసుల మీద ఆప్కరాలు కూడా అప్రమత్తంగా ఉంటారు, తగిన చర్యలు తీసుకుంటారు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకుంటారట. ఒక్కొక్క కాటన్ కాదు షేర్ ఖాన్, వందల కొద్ది కాటన్లు పట్టుకోబోతున్నారట. మామూలు అప్పుడే లెక్క తప్పనియరు, ఇక న్యూ ఇయర్ అంటే ఈ మాత్రం ఉండదా? 12 గంటల దాకా పాత సంవత్సరం, 12 దాటినాక కొత్త సంవత్సరం, 2 ఏళ్ళది కలిపి పొట్టు ప్లాన్ చేసుకున్నట్టున్నారు. ఇక లిక్కర్ డిపోలు ఖాళీ చేస్తున్నారట. ఓ దిక్కు డ్రంక్ అండ్ డ్రైవ్లు గట్టి ఉంటాయి, పార్టీలు 12 లోపే ఉండాలి, బహిరంగ ప్రదేశాలల్లా అడుగు పెట్టద్దు, అడ్డగోలుగా తాగద్దు, తాగినా ఊగొద్దు, ఊగినా అవతలను డిస్టర్బ్ చేయొద్దని తీరొక్క కానులు పెడుతున్నారు పోలీసోళ్ళు. ఇక ఇంకో దిక్కు మనోళ్ళు మాత్రం మంచి కిక్కిచ్చే సెలబ్రేషన్స్ కోసం భారీగా ప్లాన్ లేసి లిక్కర్ సేల్స్ అమాంతం పెంచేసిండ్రు. పోత దొరకదిరా అన్నట్టుగా కాటన్లే ఎత్తుకోబోతున్నారట. ఎన్టీఆర్ జిల్లా 2 డిపోల నుంచి మద్యం మంచినీళ్ళ లెక్కనే అమ్ముడైతున్నదట. 4 రోజుల్లా 5 కోట్ల బేరమైందట. ఇయాల మించితే తీరా టైం కు అందకపోతే ఎంత ఆగమైతుందో అని ముందుగానే తెచ్చిపెట్టుకుంటురట. ఇక ఇవన్నీ ముందు జాగ్రత్తగా తెచ్చుకున్నవే. అంటే జనవరి 2 తారీఖు నాడు ఈ లెక్కలు చూస్తే ఇక కండ్లు తిరిగి కింద పడాల్సిందే. సీట్లు పెంచాలరా, పెంచకపోతే ఉద్యమం తప్పదిగా. రేవంత్ అన్న కూడా అదే అంటున్నాడు, పెరిగితే అందరికి న్యాయం చేద్దామని. నువ్వనేది ఏ సీట్లు? ఇంకేం సీట్లు, అసెంబ్లీ పార్లమెంటే కదా. అయ్యో నువ్వొకటి, మొదటి దానికి మొగలేడంటే కళదానికి కళ్యాణం కావాలని అన్నదట నీ అసొంటిది వెనకటికి. ఓ నీకు అట్లా అంటున్నావు? మరి లేకపోతే నేనొక్కటి చెప్తే నువ్వు ఒకటి అనబడితివి. నువ్వేం చెప్తున్నావు అసలు? నేనిగో ఈ సీట్ల గురించి అంటున్నా. అసెంబ్లీ సీట్లు పెంచుడు అటెన్క గాని ముందుగాల ఆర్టీసీ బస్సుల సీట్లన్నా పెంచాలే, లేకపోతే కొత్త బస్సులన్నా నడపకపోతే ఇక లోలులు గట్టిగానే అయ్యేటట్టు కొడుతున్నాయి ఏపీ తెలంగాణల. ఇన్నొద్దులు అమ్మలక్కలు శిఖలు పట్టుకొని చిన్నపాటి ముష్టి యుద్ధాలు చేసిండ్రు కదా, ఇక ఇప్పుడు ఆడోళ్లకు మొగోళ్లకు పడ్డ తాకులాట. మేము పైసలు కట్టి టికెట్ కొని నిల్చోవాలే, మీరేమో పుక్కిట్ల ప్రయాణం చేస్తారు, హాయిగా సీట్ల కూసుంట్రా, గిదెక్కడి న్యాయం అని లడాయికి దిగిండ్రు. అరే ఎట్లా పూసుకోవాలి, ఎట్లా పూసుకొని నీకేం చేసేది, ఎట్లా పూసుకుంటే నీకేం చేసేది, ఎక్కడ కిటికీలకి ఆడుతుందో అనుకున్నావు కానీ నీకు ఎట్లా పూసుకుంటే నీకేం చేసేది. ఆరుమూరు నుంచి గీ బస్సు హైదరాబాద్ వస్తుంది. అగో ఆ బస్సులైంది గీ లడాయి. గీ అక్కను పుక్కిట్ల ప్రయాణం చేస్తున్నావు, నీకెందుకు సీటు అని అంటే ఏకంగా చెప్పేదీసింది ఏడ్చుకుంటా. అయినా మంత్రి పొన్నమన్న ఏందే గీ తమాషా, బస్సులు పెంచాలే గాని ఇంకా ఎన్నొద్దుల జనాలకి తాకులాటలు పీకులాటలు చెప్పు. తాంబూలాలు ఇచ్చినాం, తన్నుక సావుండు అన్నట్టు కాకపోతే ఏంది చెప్పుండ్రు గిది. ఫ్రీ బస్ అని పెట్టి జనాలను గిన్ని గోసలు పెడితే ఎట్లా చెప్పు అని అంటున్నారు బస్సులలో తక్లీఫ్ పడుతున్న జనం. గీ అక్కను పుక్కిట్ల ప్రయాణం చేస్తున్నావు, నీకెందుకు సీటు అని అంటే
ఏమన్నాడు? అరే రే, పండుగ రోజన్న ప్రశాంతంగా 4 మంచి వార్తలు చెప్తామనంటే ఎందుకు ఊకుంటారు? మనకు పండుగలు పూజలు వ్రతాలు గాని వాళ్ళకేముండయి. నాకు ఒక్కోసారి అనిపిస్తది ఇలా వార్తలు చెప్పేందుకే మనం యాంకర్లమైనమా అని. వార్తల్లో జ్యేష్ఠ భాగం ఆలదే గారా? ఇంతకు వాళ్ళెవరో చెప్పరా అదిగా? ఇంకెవళ్ళు అర్ధరాత్రి ఉదయించే సూర్యులు. అంత ఎలివేషన్ వద్దు గాని ఆ బడవేగాలను ప్రవేశపెట్టు. రండిరా రండి, అసలు దుకాణాలు పెట్టిందే మీకోసం అన్నట్టుగా తయారయ్యారు. ఫోన్లు కావాలంటే డే టైంలో పోయి కొనుక్కోవాలరా. ఇట్లా అర్ధరాత్రులు పోయి కొట్టేయొద్దు. అందులో సీసీ కెమెరాలు ఉంటాయి, మీ మోకాళ్ళంలో గానొస్తాయి, పోలీసు వాళ్ళు మిమ్మల్ని పట్టుకుంటారు. అయినా మీ వృత్తి మాత్రం మానరు. ఏమిరా బాలరాజు, మీ వల్ల దేశానికి ఏం ఉపయోగం? ఏం పనికొచ్చే పని వేసుకుంటే ఇట్లా అర్ధరాత్రి ముసుగులు వేసుకొని తిరిగే బాధ ఉండదు కదా. దర్జాగా ముఖం చూపెట్టుకొని బతకచ్చు గారా. వరుసగా కానొచ్చిన షాపులలో దోసుకుందామని ప్లాన్ చేసిర్రు, కానీ అన్ని వర్కౌట్ కాలేదు. ఆఖరికి వాటి చేతులతో ఎట్లా పోవాలనా అని మొబైల్ షాప్ లో వాడి 3 లక్షల విలువ చేసే ఫోన్లు, ఇంత నగదు, మళ్ళా పోత బైక్ కూడా కొట్టేసుకొని పోయారట. ఇక ఈ ముఠా బావుల కాడ మోటార్లు కూడా వదిలిపెడతలేరట. కాకినాడ పబ్లిక్ జర పైలను చూసుకోర్రి. ఇవల్లా ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.